రాష్ట్రంలో న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న న్యాయవాదులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, సమస్యల పరిష్కారం కోసం ఎంతో కాలంగా అనేక పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వ చర్యలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ విశాఖ నగర కమిటీ న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జడ్జి కోర్టు ఎదుట నేడు చేపట్టిన నిరసనలో న్యాయవాదులు అధిక సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ ప్రధానంగా న్యాయవాదులు వారి రక్షణ, సంక్షేమంతో పాటు ప్రజలకు మెరుగైన తక్షణమైన న్యాయ సహాయాన్ని అందించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ విశాఖ శాఖ న్యాయవాదుల సంక్షేమం కోసం, వారి రక్షణ కోసం అనేక పోరాటాలు చేస్తున్నప్పటికీ ఫలితం శూన్యంగానే ఉందన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం, విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్, ఆంధ్రప్రదేశ్ అంతటా కొత్త కోర్టులు, కోర్టు భవనాల ఏర్పాటు, న్యాయాధికారుల నియామకం, ఖాళీలను భర్తీ చేయడం వంటి పలు ముఖ్యమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరి ఆ స్టైఫండ్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు, తక్షణమే రిలీజ్ చేయాలి, 10,000 రూపాయలు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అర్హులైన వారికి అడ్వకేట్స్కి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి గత 20 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం, అవి ఏమీ ఇవ్వట్లేదు. కాబట్టి తక్షణమే అర్హులైన న్యాయవాదులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు ప్రతి ఒక్క కోర్టుల్లో కూడా అవి ఇప్పుడు నార్త్ ఇండియాలో అయితే, సౌత్ ఇండియాలో అయితే అడ్వకేట్స్ ఏమైనా కేసులు చేస్తుంటే మరి కక్షదారులు వచ్చేసి, అపోనెంట్ కక్షదారులు వచ్చేసి వాళ్ళ మీద యాసిడ్లు వేయటం, దాడులు చేయడం జరుగుతుంది. కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు తక్షణమే మరి ఇండియా వైడ్గా అమలు చేయాలి, పార్లమెంట్లో చట్టాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ కానీ, మరి కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ కానీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని స్టేట్ వైడ్గా ప్రవేశపెట్టారు. అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలి, పార్లమెంట్ కూడా ప్రవేశపెట్టి ఇండియా వైడ్గా కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కోర్టులు జనాభా ప్రాతిపదికగా కోర్టులు పెంచాలి, పెంచిన కోర్టులకి న్యాయమూర్తులు ఉండాలి. ఇప్పుడు మన విశాఖపట్నం కోర్టులో చూసుకుంటే చిన్న చిన్న అగ్గిపెట్టి లాంటి గదుల్లో కూడా కోర్టులు నడుపుతున్నారు. కోర్టులు సరిపోను జడ్జిల నియామకం లేదు. ప్రతి ఒక్క సంవత్సరం కూడా జూనియర్ సివిల్ జడ్జిల్ని, అదేవిధంగా అదనపు జిల్లా న్యాయమూర్తులు కూడా నియమించాలని డిమాండ్ చేస్తున్నాం. మేము 25 సంవత్సరాల నుంచి ఎన్నిసార్లు గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. మా అడ్వకేట్ డెత్ బెనిఫిట్ని 10 లక్షలు చేయమని విడతలుగా 4 లక్షలు, ఇప్పుడు 6 లక్షలు చేశారు. కానీ ఇవాళ మినిమం ఏది ఉన్నా కూడా అందరికీ అన్ని బెనిఫిట్స్ బాగానే వస్తున్నాయి. ఒక అడ్వకేట్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం మా సేవల్ని వాడుకొని మాకు మాత్రం ఏదైనా ఇవ్వాలి అంటే ఆలోచిస్తుంది ప్రభుత్వం. అందువల్ల వెంటనే ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ రాష్ట్ర వ్యాప్త ఆందోళన మేము చేస్తున్నాం. 10 లక్షలు పెంచాలి. అలాగే ముఖ్యంగా మా న్యాయవాదులు, మహిళా న్యాయవాదులకి ఏ కోర్టులోనూ కూడా సరైన ఫెసిలిటీస్ లేవు, ఆ ఫెసిలిటీస్ కూడా కల్పించాలి. అలాగే వెయిటింగ్ హాల్స్ ప్రతి కోర్టులో మహిళా న్యాయవాదులకి వెయిటింగ్ హాల్స్ నిర్మించాలి. అలాగే ఇక్కడ అడ్వకేట్లకి ఏం జరిగినా కూడా మాకు రక్షణ లేదు. మేము సమాజం కోసం పాటుపడుతున్నాం, కానీ మా కోసం గవర్నమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమెండ్ చేయట్లేదు. ఆ ప్రొటెక్షన్ యాక్ట్ని వెంటనే అమలు చేయాలని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ తరఫు నుంచి మేము ముఖ్యంగా కోరుతున్నాం.